హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యాక్చువల్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. ఈ వీడియో బహుశా రేపు వస్తుంది, అంటే శ్రావణ మాసం సందర్భంగా ఇంకొద్ది రోజుల్లో వస్తుంది. కానీ నేను కొంచెం ముందే ఇస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ వీక్లో ఇవ్వండి అని చెప్తూ ఉంటారు చాలామంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్ని ప్రోడక్ట్స్ మీద అమ్మ, ప్రతి ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ 5% నుండి 20% వరకు. అంటే మీరు తీసుకునే అమౌంట్ని బట్టి, కొంతమంది పాపం 20% చెప్పారు మేడం అని డిస్కస్ చేస్తున్నారంట. మీరు 1000 రూపాయలకే తీసుకుంటే 20% డిస్కౌంట్ ఇవ్వరుమా. దానికి ఇట్లా రేంజెస్ పెట్టుకున్నామన్నమాట మేము. కాబట్టి 5% నుంచి 20% ఏ ప్రోడక్ట్ మీదైనా, అది హెయిర్కి సంబంధించింది కానీ, ఒబేసిటీకి సంబంధించింది కానీ, ఫేస్కి అంటే బ్రైట్నెస్కి, పిగ్మెంటేషన్కి సంబంధించింది కానీ, సోప్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రతి ఒక్కదానికి. అంతేకాకుండా ఫేషియల్స్ అండ్ ట్రీట్మెంట్స్ మీద కూడా అమ్మా, ఈ మధ్యకాలంలో నేను అసలు చెప్పలేదు వీటిల్ని, మళ్ళీ చెప్తున్నాను. మేము ఫేషియల్స్ అండ్ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం. అన్ని రకాల ఫేషియల్స్ ఉంటాయి. ట్రీట్మెంట్స్ అంటే యాక్నేకి ఉంటుంది, పింపుల్స్కి ఉంటుంది, పిగ్మెంటేషన్కి ఉంటుంది, బ్రైట్నెస్కి ఉంటుంది, అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి, హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అది మీ చాయిస్. నేనేమి అంటే అంటూ రిజల్ట్స్ ఉంటాయని గ్యారంటీ ఇవ్వను, కానీ ఫేస్కి మాత్రం తప్పకుండా మా దగ్గర చాలా డిఫరెన్స్ వస్తుంది. కానీ డాండ్రఫ్ ట్రీట్మెంట్కి చాలా మంచి డిఫరెన్స్ ఉంటుంది మా. మీరు కానీ తీసుకున్నారు అంటే, స్టబ్బర్న్ డాండ్రఫ్ ఉంటుంది కదా, వాళ్ళకి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది మా దగ్గర. సో వీటన్నిటి మీద కూడా అప్ టు 20% డిస్కౌంట్ అన్నమాట. 3 days మాత్రమే. అంటే మీరు ఈ 3 daysలో ట్రీట్మెంట్స్కి మీరు మనీ పే చేస్తే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు దాన్ని, ఒక 6 months వరకు అన్నమాట. సో ఇది ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా చాలామంది క్లయింట్స్ ప్రతి నెల అడుగుతూ ఉన్నారు డిస్కౌంట్స్. ఆల్మోస్ట్ నేను 5-6 times ఇస్తూ ఉన్నాను మా. ఎందుకంటే January 1st ఇస్తాను, సంక్రాంతికి January 1st కలిపి ఇస్తాను, తర్వాత ఉగాదికి ఇస్తాను, మళ్ళీ సమ్మర్లో పిల్లలకు హాలిడేస్ అయిపోయి చేరేటప్పుడు పింపుల్స్కి, డాండ్రఫ్కి తప్పకుండా ఇస్తూ ఉంటాను, హెయిర్ ప్రోడక్ట్స్కి. అలానే వినాయక చవితికి బహుశా ఇవ్వను, కానీ దసరాకి ఇస్తాను, దీపావళికి ఇస్తాను, శ్రావణ మాసంలో ఇస్తాను. అయిపోయింది కదా, బోల్డ్ అన్నిసార్లు ఇచ్చేస్తూ ఉన్నాను. ఇంకా అంతకంటే ఎక్కువ అంటే కష్టమేమమ్మా. ఆషాఢంలో కూడా ఇవ్వమన్నారు, మీరు చెప్పారు కదా అని 1-2 days ఇచ్చినట్టున్నాను. సో ఇది ఆలోచించాలి మీరు కూడా. ఇంత ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఇస్తున్నాను అనమాట, ఏదో 4 months వదిలేస్తున్నట్టున్నాను. ఇకపోతే ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు, మేడం మీరు అన్నీ ఇంట్లో వాటిల్తోనే డీటాక్స్ పౌడర్ చేస్తామన్నారు కదా, ఎందుకు ఇంత కాస్ట్లీ అని చెప్పేసి. అమ్మ, ఇంట్లో ప్రోడక్ట్స్ చాలా వాడతాము, అంటే మనం తినే ప్రోడక్ట్స్తోనే డీటాక్స్ పౌడర్ చేస్తాము. ఇప్పుడు మీకు దాంట్లో కొంచెం జిన్సెంగ్ కలిసిందిమ్మా. జిన్సెంగ్ కలిస్తే కాస్ట్ ఎంత పెరిగిపోతుందో తెలుసా. అలాంటి హర్బ్స్ మేము కొన్ని వాడతామమ్మా, దానివల్ల మీకు డీటాక్స్ పౌడరు అంత కాస్ట్లీ అవుతుంది. ఈవెన్ హెల్త్ టీ కూడా అమ్మా. నేను అప్పటికీ అనుకుంటూ ఉంటాను, అంటే నా ప్రోడక్ట్స్ కొంతవరకు చీపే, కొన్ని ప్రోడక్ట్స్ నేను హై రేంజ్ అని చెప్తాను నిజంగానే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, డీపిగ్మెంటేషను కంటే కూడా వైల్డ్ జాస్మిన్, తర్వాత జిన్సెంగ్ గోల్డ్, స్పెషల్ జాస్మిన్ క్రీమ్ చాలా హై కాస్ట్ మా. కానీ నేనేం చేయలేకపోతున్నాను మరి, అంత పెడితే కానీ అది రిజల్ట్ రావడం లేదు. దానికి నేను చాలా కాస్ట్లీ వాడాల్సి వస్తూ ఉంది. సో తగ్గించి పెడితేనేమో మరి అంత రిజల్ట్ రావడం లేదు. మీరే ఆలోచించండి. అందుకనే చాలా కష్టపడుతూ ఉన్నామ్మా. కొంచెం ఆయుర్వేదం సైడ్ వెళ్తూ ఉన్నాను, చెప్తున్నాను కదా, 3-4 months నుంచి చెప్తున్నాను మీకు, ట్రై చేస్తున్నామ్మా అని ఆ సేమ్ ఎఫెక్ట్ రావడానికి. కానీ కష్టంగా ఉంది. కొన్ని రోజుల్లో అయితే రిలీజ్ చేస్తాను తప్పకుండా. అంటే మీకు దాని విషయంలో మీకు ఎట్లాంటి అనుమానము ఉండదు. సేమ్ బాటిల్లాగే పనిచేస్తాయి, కానీ ఇలాంటివి ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ ఏమీ లేకుండా చేసామంటే తగ్గిపోతుంది మన కాస్ట్ అన్నమాట. మీరు చూస్తూనే ఉన్నారు గోల్డ్ లీవ్స్ నేను ఫస్ట్లో తెప్పించినప్పుడు తక్కువ ఉన్నాయమ్మా. ఇప్పుడు గోల్డ్ ఎంత పెరిగిపోయింది చెప్పండి. దాని ప్రకారం ఏంటి అంటే అవి కూడా పెరుగుతూ ఉన్నాయి. ప్లస్ కలర్లో అటు ఇటు తేడా వస్తూ ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు ఎల్లో గోల్డ్లో ఉందనుకోండి, కొంచెం వైటిష్గా కూడా ఉండొచ్చు, కానీ సేమ్ బ్రాండ్ నుంచే తెప్పిస్తూ ఉన్నాం మేము. అది మీరేం డౌట్ పెట్టుకోకండి, నేను ఎప్పుడూ చెప్తాను. అది చాలా ఫేమస్ బ్రాండ్ అనమాట, మీరు టెస్ట్ చేయించుకోవచ్చు ఎక్కడికి వెళ్ళైనా. కానీ 24 carats గోల్డ్ లీవ్స్ అవి. సో ఇంకా ఏం చెప్పాలనుకున్నాను అంటే, చాలామంది ప్యూర్ హెర్బలా మేడం అని అడుగుతూ ఉన్నారు.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మా, బేస్ అనేది కెమికల్స్తోనే వస్తుంది, ఫ్రెండ్లీ కెమికల్స్ అంటాము. సో తర్వాత మేము హర్బ్స్ యాడ్ చేస్తాం, ఫ్లోరల్ ఎక్స్ట్రాక్ట్స్, హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్. ఇప్పుడు మీకు అంటే సీక్రెట్ అని కాదు, జనరల్గా ఊరికే ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను. లికోరైస్ ఎక్స్ట్రాక్ట్స్, జిన్సెంగ్ ఎక్స్ట్రాక్ట్స్ వాడతామా, తర్వాత బర్మా పౌడర్స్ వాడతాము, తర్వాత మంజిస్టా వాడతాము, తర్వాత వచ్చేసి అర్జున వాడతాం. ఇలాంటి హర్బ్స్ ఎన్ని వాడతానో నేను మీకు చెప్పలేను మా. ఒక క్రీమ్ తయారు చేయాలి అంటే డిఫరెంట్ కాంబినేషన్స్తో తయారు చేస్తాను. అంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేసి దాంట్లో కొన్నిటికి మాత్రమే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కలుపుతాము. అంటే అల్ఫార్బిటిన్ కానివ్వండి, గ్లూటాథయాన్ కానివ్వండి, ఇలాంటివి అన్నమాట. అది కూడా ప్లాంట్ నుంచి తీసినవే తయారు చేస్తూ ఉంటాం. మాకు హై రేంజ్లో వస్తాయి అమ్మా ఇవి. సో ఇవి కలుపుతాము. ఇప్పుడు హైల్రోనిక్ యాసిడ్ అనుకోండి, సో కొన్ని మనవి బాగుంటాయి, కానీ కొన్ని ఇంపోర్టెడ్వి తెప్పిస్తామా. సాల్యుబుల్ ఉండాలి, అది మీ స్కిన్ లోపలికి వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే దానివల్ల రిజల్ట్ ఏముంటుంది, ఇలా ఆలోచించి చేస్తామా. ఇది ఒకటి క్లియర్ చేయాలనుకున్నాను. అసలు అంటే ప్రిజర్వేటివ్ లేకుండా, ప్రిజర్వేటివ్ అంటే మీరు ఏం అనుకోవచ్చు మేడం అది పెద్ద భయంకరం అనేసి. లేదు మా, మీ స్కిన్ ఫ్రెండ్లీగా ఉండేది, స్టడీస్ జరిగి టెస్ట్ చేసి ఇవి హార్మ్ఫుల్ కాదు అన్నవే వాడతాము. చెప్తున్నాను కదా, కొన్నిట్లో పారాబెన్స్ కూడా వాడతాము. పారాబెన్స్ వల్ల నష్టం లేదు మా, ఎంతో స్టడీస్ జరిగాయి, దానివలన హాని అనేది చాలా తక్కువ. మా మార్కెట్లోకి కొన్ని రీసెంట్గా కొన్ని వేరే వచ్చున్నాయి, చాలా కాస్ట్లీ, దీనికంటే 10 times కాస్ట్లీ ఉంటుంది, కానీ దాని మీద స్టడీస్ ఇంతవరకు పూర్తిగా జరగలేదు. అలాంటివి నేను వాడను, స్టైల్ కోసం అన్నట్టు చెప్పనన్నమాట. సో ఇలా ప్రతి ప్రోడక్ట్కి కేర్ తీసుకుంటాను నేను. ఒక ప్రోడక్ట్ మీకు ఇచ్చాను అంటే అది మేము 1-2 నెలలు వాడి ఒక 10-15 మంది తర్వాతే మీకు ఇస్తాను. అది సోప్ కానివ్వండి, ఒక క్రీమ్ కానివ్వండి, ఒక జెల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఎందుకంటే స్కిన్కి పూసుకున్నప్పుడు రిజల్ట్ వేరేగా రాకూడదు. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడో 3-4 నెలలకు ఒకళ్ళు మాకు ఇది పడలేదు అంటారు. పడలేదు అన్నప్పుడు ఏంటి అంటే అది కన్సిడర్ చెయ్యమ్మా. ఇప్పుడు 100లో 10 మంది వెంటనే కంప్లైంట్ చేశారనుకోండి, అప్పుడు కన్సిడర్ చేసి వెంటనే ఆ ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తాం, ఏంటి తేడా ఎక్కడ ఉందని అసలు నిలిపేస్తాం ఆ ప్రోడక్ట్ని కాదు, దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్ని. అలా కోజిక్ యాసిడ్ అలా చేసే నేను జాస్మిన్ వైట్ వదిలేసాను మా. నాకు కరోనా తర్వాత జాస్మిన్ వైట్ అనేది కరెక్ట్గానే రాలేదు, కంటిన్యూస్ కంప్లైంట్స్ అనమాట. సో అసలు ఎందుకని తీసేసాను అది. నాకు మళ్ళీ అది మంచిగా దొరికినప్పుడు మాత్రమే మీకు ఇవ్వగలను నేను. సో ఇలా ఉంటుంది మా. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మీరు చాలా ఇష్టంతో నా దగ్గరికి వస్తారు, ఏదో అట్లా పోతూ ర్యాండమ్గా నాది అట్లా చేతిలో పిక్ చేసుకొని వెళ్ళిపోరు మా. నా మీద నమ్మకంతో వస్తారు కాబట్టి ఆ నమ్మకాన్ని పోగొట్టుకోము, నేనైనా నా పిల్లలైనా కానీ. సో మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, క్లియర్ చేస్తాను. అంతేకాకుండా మళ్ళీ చెప్తున్నాను మా, 1st, 2nd, 3rd, August 1st, August 2nd, August 3rd 5% నుంచి 20% వరకు డిస్కౌంట్ ఇస్తాను మా. ఓకేనా? బాయ్ అమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.